హాయ్ ఎవ్రీవన్, నేను మీ రజిత అండ్ వెల్కమ్ టు రజిత ఇదర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయండి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ బయటికి రాగానే చల్లని గాలి, పక్షుల శబ్దం, అలా చెట్లను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే కదా మన జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి. కొంచెం టైం ప్రకృతితో అలా గడిపితే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలానే మీ రోజు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా లంచ్కి ప్రిపేర్ చేశానండి. నేను ఇక్కడ నైట్ మా వారు బయటికి తీసుకెళ్లారనమాట. అంటే ఇది 2 days నుంచి అనుకుంటున్నాము బయటికి వెళ్దామని చెప్పి. ఇంకా తనకి ఏదో వర్క్ ఉండడం వల్ల తీసుకెళ్ళడం కుదరలేదు. ఇంకా ఫైనల్గా ఈరోజు తీసుకెళ్ళాడు. మేము ఫస్ట్ వేరేది అనుకున్నాము, సో అది కుదరలేదు. ఇంకా ఇక్కడ ఏంటది సైనిక్పూర్లో వివాహ భోజనము రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అసలు ఎంట్రెన్స్ అవ్వగానే అక్కడ అవన్నీ ఫుడ్ చూస్తే అసలు మస్తు అనిపించింది నాకైతే. నిజంగా ఫస్ట్ చూడగానే నేను ఏమనుకున్నా అంటే అది రియల్దేమో అనుకున్నాను. అట్లా ఆర్టిఫిషియల్ అయినా కూడా చూడగానే నిజంగా అది ఫుడ్ ఏమో అన్న ఫీల్ వచ్చేసింది నాకు లైవ్లో. అలా చూడగానే మంచిగా అనిపించింది. బాగుంది ఎంట్రన్స్లో ఇలాగా. ఇంకా ఈరోజు స్పెషల్ బ్యాంబూ చికెన్ అంట. సో మా వారు ఇంకా అది ఆర్డర్ చేశారు. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మా చిన్నోడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట బ్యాంబూ చికెన్ కోసము. అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో బయటకు వస్తుంటే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. ఇంకా సమ్మర్ కదా, మా చిన్నోడికి కూడా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి ఇంకా అలా బయటికి తీసుకెళ్లారనమాట. ఇక్కడ మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు నాకు తింటుంటే. బిర్యానీ కూడా చాలా బాగుందండి, టేస్ట్ బాగుంది. ఇంకా ఈ రెస్టారెంట్కి మేము ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడము. వేరే దగ్గరికి వెళ్ళాం కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాము, కానీ చాలా బాగుంది టేస్ట్ వైజ్. ఇక్కడ మా వారు కిల్లి కడుతున్నారనమాట. బాగుంది టేస్ట్ వైజ్. కిల్లి కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అది. మా చిన్నోడేమో ఫస్ట్ సోంపు చూస్తున్నాడు. ఆడికేమో సోంపు పిచ్చి, ఎక్కువ సోంపు తింటాడనమాట ఆడు. ఇంకా అంతా అయిపోయాక మా చిన్నోనికి ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని అదే పార్సల్ చేసుకొని వచ్చాము. దారిలో వస్తుంటే ఫలూడా కనిపించింది అనమాట. ఇంకా మా వారుండి ఇది తినేసి వెళ్దామనేసి అన్నారు. నాకేమో అసలు నేను ఎప్పుడు తినలేదు, అది తినాలనిపించదు. ఎందుకంటే కొంచెం అందులో సబ్జా వేస్తారు కదా, సబ్జా గింజలు, అవి చూస్తే నాకు కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అనమాట. కొంచెం నాకు తినబుద్ధి కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఫోబియో టైపు, నాకు అట్లా అనమాట. అది అయితే ఒకసారి ట్రై చేసి చూడు బాగుంటుంది అని చెప్పంటే ఇంకా ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఎప్పుడు నేను తినలేదు. ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా 2 తీసుకున్నాడు అనమాట. ట్రై చేశాను, బాగుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మా చిన్నోడు మళ్ళీ అదే వేరే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు అనమాట. ఇంకా అవి స్పైసీగా అవి తినేసి వచ్చి ఇంకా ఇది చల్ల చల్లగా తినేసరికి మంచిగా అనిపించింది, సాటిస్ఫాక్షన్ ఉంది. టేస్ట్ కూడా ఇది చాలా బాగుందన్నమాట, కూల్ చల్లగా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.